కసరత్తు పూర్తి చేసిన సీఎం చంద్రబాబు తిరుమల నుంచి అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. మిత్రపక్షమైన జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే జనసేనలో కీలక బాధ్యతలు చూస్తున్న నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కోరిక మేరకే ఆయనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మంత్రివర్గం కూర్పులో తనదైన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ 17 మంది కొత్త వారికి చోటు కల్పించిన చంద్రబాబు జనసేన నుంచి నెగ్గిన ముగ్గురికి పవన్ కళ్యాణ్ సూచన మేరకు కీలక శాఖలు, అలాగే బీజేపీ నుంచి తొలిసారి నెగ్గి కేబినెట్లో చోటు సంపాదించిన సత్యకుమార్ యాదవ్ కు దేవాదాయ శాఖతో పాటు మరో శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన అపార అనుభవం ఉన్న ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ శాఖతో పాటు అదనంగా మరేదైనా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మరో సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఆయన అభిష్టం మేరకు వ్యవసాయం లేదా మరేదైనా శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది. దాదాపు మంత్రులందరికీ వారి వారి అభిష్టం మేరకు శాఖలు కేటాయిస్తానని చెప్పిన చంద్రబాబు గతంలో కార్మిక, రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు తిరిగి అవే శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది. అచ్చెన్న ఇతర శాఖలు కోరుకుంటే తప్ప అవే శాఖలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. గతంలో మత్స్య, అబ్కారీ శాఖలో నిర్వహించిన కొల్లు రవీంద్ర కూడా ఆయన అభిష్టం మేరకు శాఖలు కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి అలాగే ఏ మంత్రికి ఏ శాఖలు ఇస్తారనే ఉత్కంఠ స్టిల్ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం దాదాపుగా కూడా ఖరారైనటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ 4 గంటల 41 నిమిషాలకి ఆయన సచివాలయంలోని మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీంతోపాటు 24 మందికి సంబంధించినటువంటి మంత్రులకు అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో వాళ్ళకి శాఖల కేటాయింపు కూడా ఇవాళ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఈసారి మంత్రివర్గంలో యువతకి అలాగే సీనియర్లకి సమతూకం పాటించే విధంగా ఆయన పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా సంకీర్ణంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, అంటే 3 పార్టీలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం కావడంతో 3 మంత్రి పదవుల్ని ఇప్పటికే జనసేన కేటాయించారు, మరొక మంత్రి పదవిని బీజేపీకి కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి మొత్తం 17 మందికి ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అంటే 17 మంది అంటే సింహభాగం, దాదాపు 80% వరకు కూడా కొత్త వారికే మంత్రులుగా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అంటే మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం లేని వారితోటి చంద్రబాబు నాయుడు ఈసారి ఒక ప్రయోగం చేయబోతున్నారు. ఎందుకంటే పాలనలో ఒక కొత్తదనాన్ని చూపిస్తానని చెప్పేసి ఇప్పటికీ ఆయన ప్రజలకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మంత్రులకు సంబంధించినటువంటి శాఖల విషయానికి వస్తే ఈసారి జనసేనకి శాఖల్లో పెద్దపీట వేయబోతున్నారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాదాపుగా ఉప ముఖ్యమంత్రిగా ఖరారైనటువంటి నేపథ్యంలో ఆయనకి ఇచ్చేటటువంటి శాఖలు ఏంటి అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఆయన గ్రామీణ నేపథ్యం, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అభివృద్ధి మూలాలతో కూడినటువంటి శాఖను కేటాయించాలి అని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు హోంశాఖ ఆయనకి ఇవ్వవచ్చు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. సో దాని మీద ఇప్పటికే కసరత్తు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఇక నారా లోకేష్కి గతంలో ఆయన పనిచేసినటువంటి ఐటీ శాఖ ఇస్తే తద్వారా పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఆయనకున్నటువంటి హ్యూజ్ కాంటాక్ట్స్ తోటి ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఐటీ శాఖను ఆయనకి కేటాయించవచ్చు, ఐటీ అలాగే కమ్యూనికేషన్ శాఖను ఆయనకి కేటాయిస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే, సో నాదెండ్ల మనోహర్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, అలాగే డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయనకి ఒక ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖని ఆయనకి కేటాయించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఇక టీడీపీలో సీనియర్గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఇందాక
ఇందాక మీరు చెప్పినట్టు ఆయన గతంలో కార్మిక శాఖని ఆయన బాధ్యత నిర్వర్తించారు. సో కార్మిక శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలే మళ్ళీ అప్పచెప్పవచ్చు. సో ఆయన కోరుకుంటే తప్ప మరే ఇతర శాఖ కేటాయించేటటువంటి అవకాశాలు లేవు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పొంగూరు నారాయణకి సంబంధించి కూడా ఇప్పటికే ఆయనకి కూడా పురపాలక శాఖతో పాటు ఎస్పెషల్లీ రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు ఎస్పెషల్లీ దేవాదాయ శాఖ అంటే ఎప్పుడు ఓ సంకీర్ణ ప్రభుత్వం అంటే బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడితే దేవాదాయ శాఖని బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకే మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పేటటువంటి ఆనవాయితీ గతం నుంచి కూడా వస్తోంది. కాబట్టి ఈసారి కూడా బీజేపీకి చెందినటువంటి సత్యకుమార్ యాదవ్కి దేవాదాయ శాఖ కేటాయించవచ్చు అని చెప్పేసి తెలుస్తోంది. ఇక జనసేన నుంచి మరొక మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి కందుల దుర్గేష్కి R&B లేకపోతే సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖలు ఇవ్వవచ్చు అనేటటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా ఇవాళ సాయంత్రానికి మధ్యాహ్నానికి గన్నవరం చేరుకునేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే GAD అంటే సాధారణ పరిపాలన శాఖకు సంబంధించినటువంటి అధికారులు మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు ప్రకటిస్తారు. సో రేపు లేదా ఎల్లుండి అంటే మంచి రోజు చూసుకొని మంత్రులు తమ ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈసారి 17 మంది కొత్త మంత్రులు అంటే కొత్తగా అసెంబ్లీలోకి అడుగు పెడుతూ ఉన్నటువంటి మొదటిసారి ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి అవసరమైనటువంటి శిక్షణ ఇప్పించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మేరకు నిన్న జరిగినటువంటి ఇంటర్నల్ సమావేశంలో కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఫైళ్ల నిర్వహణ కావచ్చు, అంతేకాకుండా ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు శాఖలకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళకి శిక్షణ ఇప్పించడంతో పాటు ఒక్కొక్క మంత్రికి MBA విద్యార్హతతో ఉన్నటువంటి ఒక యంగ్ పీపుల్ని వాళ్ళకి అటాచ్ చేసి వాళ్ళకి పాలనలో అవసరమైనటువంటి సహాయాన్ని వాళ్ళు సహాయకులుగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క ఎస్పెషల్లీ గతంలో ఉన్నట్టే OSDలు కావచ్చు, అంతేకాకుండా PAలు ఉంటారు. అయితే ఈసారి మాత్రం అదనంగా శిక్షణ ఇప్పించడం ఒక MBA విద్యార్హతతో ఉన్నటువంటి వాళ్ళని ఫైళ్ల నిర్వహణ, ఫైలింగ్ సిస్టమ్, సో ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకునే విధంగా వాళ్ళని అటాచ్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దాదాపు మంత్రులు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ నియోజకవర్గాలు చాలా మంది వెళ్ళిపోయి తమకున్నటువంటి స్థానిక కార్యక్రమాలు చూసుకొని వాళ్ళ సాయంత్రానికి మళ్ళీ విజయవాడకు వస్తారు. విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రి పదవి స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి పదవుల కేటాయింపుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాధురి, అయితే రాజు, అటు సీఎం చంద్రబాబు అయితే మంత్రులకు సంబంధించి వారి అభిష్టం కావచ్చు, వారి సమర్థతను బట్టే శాఖను కేటాయిస్తారని చెప్పడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే నిన్న మనం కొంతమంది మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో పోర్ట్ఫోలియోస్కి సంబంధించి ఏమన్నా మీతో చర్చించారా, మీకున్నటువంటి అభిష్టం కావచ్చు, అంతేకాకుండా శాఖల మీద ఉన్నటువంటి మీకున్న అవగాహనకు సంబంధించి మీతో ఏమైనా మాట్లాడారా అనేసి నిన్న మనం కొంతమంది మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు చెప్పింది ఒకటే, సో మాకు సభానాయకుడు కావచ్చు, అంతేకాకుండా మంత్రివర్గానికి అధినాయకుడు ముఖ్యమంత్రి కాబట్టి సో ముఖ్యమంత్రి తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే కట్టుబడి ఉంటాము. సో మాకున్నటువంటి సమర్థతను బట్టి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి శాఖలు కేటాయించాలి అని చెప్పేసి మేము కోరాము అని చెప్పేసి మంత్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ సమర్థత ఒకటి, అవగాహన ఒకటి, అర్హత ఒకటి. సో ఈ మూడింటిని బేరీజు వేసుకున్న తర్వాతే మంత్రులకు శాఖలు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు అధికారంలోకి రావడానికి అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, రాష్ట్రంలో ఒక యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. సో యుద్ధం చేసి కేసులు, బెదిరింపులు, దాడులు, సో వీటన్నిటిని కూడా తట్టుకొని ఈరోజు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రజల మనసులు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి ప్రజా తీర్పు కూడా ఎస్పెషల్లీ ఓటర్లకు సంబంధించినటువంటి నాడిని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రజారంజక పాలన ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టి సో ఆయన టీంలో ఉన్నటువంటి మంత్రుల సమర్థత కూడా చాలా అవసరం. కాబట్టి మరోపక్క ఈసారి ప్రయోగం చేశారు. ఎందుకంటే సీనియర్ల కంటే అంటే ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనటువంటి వాళ్ళు, అంటే ఇంకా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. వాళ్ళు 17వ తేదీ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టని వాళ్ళు నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి
ఒక ప్రయోగాన్ని చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిస్థితి. సో ఆ ప్రయోగం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఆ మంత్రులు కూడా చాలా సమర్థవంతంగా పరిపాలన అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాగద్వేషాలకు అతీతంగా వాళ్ళకు ఉన్నటువంటి స్థానిక అంశాలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని పరిపాలన సాగించాలి అని మాత్రం దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను మనం మాట్లాడినటువంటి మంత్రులు కొంతమంది చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ మనకు సమర్థత, అర్హత, అవగాహన ఈ 3 అంశాలను బట్టే వాళ్ళకి శాఖల కేటాయింపు ఉండవచ్చు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.